హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతో రీతురిని బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే బెండకాయ ఎగ్ కర్రీ ఎలా చేయాలనేది ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కేవలం 4 నిమిషాల్లో ఈ కర్రీని చేసుకోవచ్చు. పిల్లల లంచ్ బాక్స్లో కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా. నేనైతే 1/2 కేజీ లేత బెండకాయలను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. మీరు కూడా లేత బెండకాయలను తీసుకోండి. లేత బెండకాయలు తీసుకోవడం వల్ల ఫ్రై అనేది చాలా టేస్టీగా వస్తుంది, ఓకేనా. మీరు కూడా ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి అయితే పెట్టుకోవాలి. కడాయి కొంచెం వేడైన తర్వాత అందులోకి కొద్దిగా పుట్నాల పప్పు వేసుకొని, అలాగే 3 లేదా 4 ఎండుమిర్చిని కూడా వేసుకొని వేగించుకోవాలి. అలాగే జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి. వేసుకొని మంచి కలర్లోకి వచ్చేంత వరకు వేగించుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి ఒక 10 గల పల్లీలను కూడా వేసుకొని మరింత వేగించుకోవాలి. ఈ వేగించుకున్న వాటిని 2 నిమిషాల పాటు చల్లారించుకోవాలి. పక్కకు పెట్టుకొని చూడండి, ఇలా రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు వేగించుకొని పక్కకైతే పెట్టుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తడి పౌడర్ లాగైతే ఈ మిశ్రమాన్ని చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని కడాయిలో 4 స్పూన్లంత ఆయిల్ వేసుకొని ఇప్పుడు అందులోకి కొద్దిగా జీలకర్ర ఆవాలు కూడా వేసుకొని 4 లేదా 5 ఎల్లిపాయలను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇలా పోపుకైతే వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని వేగించుకోవాలి. 1 నిమిషం పాటు కొత్తిమీర కూడా వేసుకొని వేగించుకోవాలి. ఇలా వేగించుకున్న ఆనియన్స్లోకి ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకొని మరొక నిమిషం పాటు అయితే ఆనియన్స్ని మంచిగా వేగించుకుందాం. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. పసుపు వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బెండకాయ ముక్కలు కూడా వేసుకొని బెండకాయ ముక్కలు ఆయిల్లో మొత్తం కలిసేంత వరకు బెండకాయలను మంచిగా కలుపుకోవాలి. బెండకాయలు ఒక 20% ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉప్పు, టేస్ట్కి సరిపడినంత కారం కూడా వేసుకొని మరొక 2 నిమిషాల పాటు అయితే బెండకాయలను మగ్గించుకోవాలి. ఇలా ఉడికిన బెండకాయల్లోకి కొద్దిగా గరం మసాలా, ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని కూడా ఇందులోకి వేసుకొని మరొక నిమిషం పాటు అయితే బెండకాయలను మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా బెండకాయ మొత్తము పూర్తిగా ఉడికిన తర్వాత ఇప్పుడు బెండకాయలను 2 భాగాలుగా చేసుకొని ఇప్పుడు అందులోకి నేనైతే 3 ఎగ్స్ని అయితే తీసుకున్నానండి. 3 ఎగ్స్ తీసుకొని ఇందులోకి అయితే వేసుకున్నాను. 3 ఎగ్స్ని అయితే వేసుకొని ఇలా 1 నిమిషం పాటు ఎగ్ అనేది ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. లేదంటే ఎగ్ అనేది నీసు వాసన వస్తుంది కాబట్టి పొయ్యి అనేది సిమ్లో పెట్టుకొని ఎగ్ పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకొని ఇలా ఉడికిన ఎగ్ని తర్వాత చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని బెండకాయలో మొత్తం కలిసేంత వరకు ఎగ్ని అయితే పూర్తిగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన టేస్టీ అయిన బెండకాయ ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల కాంచి పెద్దవాళ్ళ వరకు ఈ కర్రీ అనేది చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. మరిన్ని వీడియోస్ కోసం వస్తే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అందరికన్నా ముందు నోటిఫికేషన్ మీకు వస్తుంది కాబట్టి, ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.